పెద్దయ్య నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఇంటికానే కార్పొరేటర్ 43వ వార్డులో తిరుగుతుంటా. కార్పొరేటర్ పక్కన మామూలుగా ఏ సమస్య వచ్చినా మా వాళ్ళ తరపున ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ కాదు, అసలుకి 15 నెలలు అవుతుంది చంద్రబాబు గద్దెనెక్కి. ఎలా ఉందంటారు పరిపాలన? ఇప్పుడు 6 సిస్టర్స్ అయినాయి. ఒకటి ఫస్ట్ ఏమో బడి, బస్సు, మళ్ళీ అమ్మఒడి, మళ్ళీ ఇప్పుడు ఆటో, మొత్తం 6 సెస్సులో 7ది కూడా చేయబోతున్నాడు. వాడికి మెంట్లెక్కి జగన్కి మెంట్లెక్కి అసెంబ్లీ మాట్లాడితే అసెంబ్లీకి రాడు. మాట్లాడిన మీడియా ఇవ్వగలం నాకు సంబంధం చెప్పంటాడు. కోర్టు సంపాదించుకున్నాడు. సంపాదించడం ఒకటికైనా 10 రూపాయలు ఇద్దాం దందాం లేదు. ఒక అబ్బాయి బస్సు కింద పడితే, కారు కింద పడితే ముందుకు పోయి పోనీ అన్నాడు. పోయినప్పుడు లాస్ట్కు 5వ రోజు వాళ్ళ భార్య కాడికి పోయి అమ్మ నీ ₹1 కోటి ఇస్తానని చెప్పి బతిలాడుకొని రాజీ చేసుకున్న రకాలయ్యి. అది కాదు, చంద్రబాబు నాయుడు గ్యారెంటీగా ఇంకా 20 సంవత్సరాలు ఉంటాడు, ఇంకా 10 సంవత్సరాలు ఆయన బతికే ఉంటాడు. కానీ ఒకటి జనానికి నిజం చేస్తున్నాడు. అబద్ధం చెప్పేవాడు లాస్ట్కి ఇవన్నీ 11 వచ్చినాయి. రేపు వాడు కూడా గెలవడని ఛాలెంజ్ చేస్తున్నా. అంత ఛాలెంజ్ చేశా ఛాలెంజ్ అంటే నేను కష్టపడ్డా పార్టీ పరంగా 83 నుంచి 82 నుంచి ఎన్టీ రావు అభిమాని, తర్వాత బాబు, తర్వాత లోకేష్ అన్నీ చేసాం. ఇవాళ ముసలి 66 సంవత్సరాలు అయింది. అయినా పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ వస్తుంది. మొన్న పోయినసారి తీసేసాడు జగన్, మధ్యలో తీసేసాడు. మళ్ళీ తిప్పలు పట్టి ఒక తెచ్చా. వాడు బతుకుండగానే తెచ్చా, చచ్చిపోయాడు అనుకున్నాం. బతుకుండగానే తెచ్చి తర్వాత బాబు 4,000 ఇచ్చాడు. 2 నెలలు కలుపుకొని 7,000 ఇచ్చాడు. అంతకని గొప్పవాడు లేడిక బతకడు. వచ్చేవాడు కూడా 3 నెలలు కూడా ఉండడు. అసలు రాడు, దేశంలో రాడు. అంత మాట అంటున్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ముసలాళ్ళకి కానీ పిల్లలకు కానీ నేను చేసినట్టు చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడా ఎప్పుడైనా? ఏం చేయలేదు కదా అంటున్నాడుగా. ఏం చేశాడు? అందరికి ఇస్తానని చెప్పాడు కదా. అందరికి మొత్తానికి ఇస్తానని చెప్పి లాస్ట్లకి డబ్బులు లేవు అని చెప్పి ఒక్కడికి ఇచ్చాడంటే అది ఆలివేంది. జగన్ మన బాబు గారు 7గురున్నా 13 ముగ్గురున్నా 4 మొత్తానికి ఇస్తాడే. మొత్తానికి ఇచ్చినోడు మొగోడా, ఒకడికి ఇచ్చినోడు మొగోడా? నేనే బాగా చేశాను అంటున్నాడు జగన్. బాగా చేయలా, ఆయన చేశాడు కానీ అన్నీ దోచుకున్నాడు, పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్నారు. బెంగళూరు పోయినాయి, మొత్తం పోయినాయి. లాస్ట్కి మన ఆంధ్రాని జస్టు పట్టించి అమరావతి అడ్డు చేశాడు, పోలవరం అడ్డు చేశాడు, ఆంధ్ర కూడా పట్టాలని చూస్తున్నాడు. మా సుగాలి గాలిని ఉంది. ఇవాళ 95లో ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని రోడ్లు వేశారు, అన్నీ చేశారు. కాకపోతే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మా కార్పొరేట్ ద్వారాగా పట్టాలు కానీ రిజిస్టర్ కానీ ఇంకో 2-3 నెలల్లో చేపిస్తున్నాను నేను దగ్గరుండి. ఓకే, ఇంత జరుగుతుంది అంటున్నారు. అసలు అభివృద్ధి లేదు, మొత్తం దోచుకొని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. కొడుకు దోచి పెడుతున్నాడు మొత్తం అంటున్నారుగా. కొడుకు రూపాయి తినేవాడైతే బెంగళూరు పోయి ఇతర దేశాలు పోయి కంపెనీలు లేడు. ఆయనకు అవసరం లేదు. వాళ్ళ భార్య ఏమో పాలు చేస్తుంది, వాళ్ళ అమ్మాయేమో ఈ చంద్రబాబు ఈ రామారావు భార్య కంపెనీలు చేస్తుంది. వాళ్ళకి అవసరం లేదు డబ్బు. రాజకీయమే డబ్బు. లోకేష్కి ఇవాళ ఎదిగాడంటే లోకేష్ బాబు గారిని మించిపోతాడు ఇంకో 5 నెలల్లో 5 సంవత్సరాల్లో. కానీ బాబు గారు ఇంకా 10 సంవత్సరాలు ఆయన బతుకుతాడు, ఉంటాడు. డెవలప్ చేసినాకనే ఊపిరిస్తాడు. ఏంటి అంటున్నారు మీరు? అట్లా అంటున్నారు. అసలు రైతులకు యూరియా అందించలేని చంద్రబాబు ఉంటే అంతా ఊడితే అంతా వెళ్ళి బాయిలో దూకమంటున్నాడు కదా. ఏమంటివి మొన్న తెలంగాణలో లైన్లు పెట్టుకొని చెప్పులు పెట్టుకొని లైన్ ఉన్నా దిక్కులేదే. కనీసం బాబు పోయాడో ఫోన్ చేస్తే 30 టన్నులు యూరియా వచ్చిందే. వాడు చెప్పేవాడికి సిగ్గు లేదు, ఈయనవాడికైనా సిగ్గు ఉండాలా? మరి బాయిలో దూకమంటారు. అసలు ఎలా చూడాలి? ఎందుకంటారు అంత కోపం? ఎందుకంటారు చంద్రబాబు మీద? అంటే ఆయన బయటికి అసెంబ్లీకి రాలేడు, అసెంబ్లీకి పోలేడు. పోతే వాళ్ళందరూ తగులుకొని కింద పడి దింగుతారు. బాబు నా బూతులు దింగాడు కదా, ఈయన వదలరని చెప్పి నేను ఈ మీడియా ద్వారా చేస్తా. నా వల్ల కాదమ్మా, ఇక్కడ నా మాట ఏంటి ఏనండి, అది పోండి అన్నాడు. ఈ మోపున అసెంబ్లీకి వస్తేనే ఒక చిన్న ఇలువ ఉంటుంది. అసెంబ్లీకి రాకపోతే రేపు 2 నెలల్లో వాడు ఎమ్మెల్యే సీటు రద్దు. ఎందువల్ల? ఇప్పుడు ఆయన చూద్దాం గత 5 సంవత్సరాలు మరి అసలు మేమేం అనలేదు, మాకు ఎదురే పడలేదు చంద్రబాబు నాయుడు, మేము వెళ్ళినంతకాలం అసెంబ్లీకి రాలేదు కదా అంటున్నాడుగా. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళలేదంట కదా. 2 సార్లు వస్తే
భార్యని బూతులు తిడితే ఎవడైనా ఉంటాడయ్యా? భార్య అనలేదంటే జనాభా 5 కోట్ల జనాభా చెప్పారు. నువ్వు చెప్తే వైద్యి 5 కోట్ల జనాభా చూశారు. అసెంబ్లీకి పోయాడు, ప్రతిపక్షంగా పోయాడు, కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళి అనంతపూర్లో ఊళ్ళో నంద్యాల అరెస్ట్ చేస్తే ర్యాలీ తీసుకెళ్ళి స్టేలో దంగారు. 53 రోజులు ఉన్నాడు. ఇండియా కానీ అమెరికా కానీ అస్సాం కానీ మొత్తం ఎగబడి జనం వచ్చి తెలుగు వాళ్ళందరూ వచ్చి ఎగబడితే కోర్టు కాదు ఇంకో కోర్టు అయినా బాబుని ఏం చేయలేరు. ఇదంతా ఒక ఎత్తు. ఈసారి నేనే వస్తాను 2.0 చూపిస్తాను రప్ప అని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. పై కాదు అసలు అతన్ని గెలుచుకొని తిరగమని ముందు ఎందుకు రప్ప నేను అంట పప్ప అని. ఈ పప్ప పనికిరాదు. ఓటింగ్ కుదుతాం రప్ప ఏం పనికిరావు. అంతే మా కోటేశ్వరరావు గారు మాకు 2 నెలల్లో పట్టాలు ఇస్తున్నాడు. సుగాలి కాలని మెరకలేపుతున్నాడు. అంతవరకు గ్యారెంటీ ఎవడేంటి మా ఇవన్నీ ఓకే చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలని మధ్యతరగతులని పట్టించుకోకుండా మొత్తం వాళ్ళని ఎన్నుపోటు పొడిచాడంట చంద్రబాబు నాయుడు. ఎన్నుపోటు పొడిచలు అయితే ఇప్పుడు నువ్వు ఒక చెల్లెల్ని పొడిచావు, అమ్మని పొడిచావు, బాబాయ్ కూతుర్ని పొడిచావు, బాబాయ్ని చంపావు. ఇంకేమేమి ఎన్నుపోటు? ఆ ఎన్నుపోటు ఏదో ఎప్పుడో ఒకప్పుడు బాబుకు చెప్పి ఉంటారు ఎన్నుపోటు రాజశేఖర రెడ్డి. అది పోయింది. వాళ్ళ మీద కేసు బాబాయ్ కేసు 8 మందికి పోయింది. బాబు మీదకి ఆయన గడిపోయింది. పిసి గడిపోలేము నీది లేదమ్మా అని మళ్ళీ వాడిని దంగారు. ఆ కోర్టు ఇప్పుడు దాకా తేలేదంటే ఇప్పటికైనా బాబు గారు తెలుసుకొని జగన్ బాబు గారి కేసు తెగ చంపించేసి వాడిని లాంగ్ కాదు ఇంకా సంవత్సరంలో అప్పుడు వాడికి డిపాజిట్ లేదు. ఏం మరి కొడాలి నాని ఏంది ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపట్లేదు, ఏమైపోయాడు అంటావు? అంటే జ్వరం, షుగరు, బీపీ అన్నీ ఎక్కువ అయిపోయి అప్పుడంటే బాబుని తిట్టాడు. బాబుని తిట్టాలంటే వల్ల కాదు, తిడితే మళ్ళీ ఆందోళనని ఒక ఏసీ రూమ్లో పోయి పండుకుంటున్నాడమ్మా. మేసం తిప్పాడు కానీ నేను వెళ్ళి అవసరమైతే ఏదైనా చేస్తానన్నాడు. నువ్వు చేసేది కనీసం పెళ్ళం కాడికి పోయి బూ తింటున్నావా? ఏ లాడ్జింగ్లో పండుకుంటాం? ఎందుకు ఈ నాని గురించి ఒకప్పుడు ఎన్టీ రామారావు చెప్తే సీట్ ఇచ్చాడు ఆ నానికి, లేకపోతే గుడి వాళ్ళు లేదు చెప్పకూడదు ఏమి లేదు. సీన్ అయిపోయింది. షుగరు, బీపీ, గడ్డం పెరిగి లిస్టకి రోజా ఆయన మొత్తం 5-6 మొత్తం ఇంకా 4 రోజుల్లో పోతారు. కానీ ఇవన్నీ చెప్పొద్దు, మాకు మంట పుట్టింది.